-H దాని తర్వాత -P 30,000 ఓకే. దాని తర్వాత యూజర్ నేమ్ రూట్ అండ్ దెన్ స్మాల్ p ఎంటర్. root@123 చూడండి. ఇప్పుడు నేను నా పాడ్‌ని నేను యాక్సెస్ చేయగలుగుతున్నానిక్కడ. ఓకేనా. నా పాడ్ ఎక్కడుంది? నా క్లస్టర్‌లో ఉంది. నా క్లస్టర్‌లో ఉండే పాడ్ నేను ఎక్స్‌టర్నల్‌గా అయితే యాక్సెస్ చేయగలుగుతున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నోడ్ పోర్ట్‌లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి తెలుసా? ఒక్కసారి మనం ఈ పోర్ట్స్‌ని వాడినాక మనం ఇంకొక పోర్ట్‌ని వాడలేము. ఓకేనా. అందుకని నాకు ఇంకొక లోడ్ బ్యాలెన్సర్ గురించి మనం మాట్లాడుకుంటాం నెక్స్ట్ మనం. సో, ఇది నాకు కరెక్ట్ మెథడ్ కాదనమాట. నోడ్ పోర్ట్ అనేది మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కసారి ఆ పోర్ట్ ఎగ్జాస్ట్ అయిపోయిందంటే నా వీఎంలో అది అదే పోర్ట్‌ని నేను మళ్ళీ మళ్ళీ యూజ్ చేయలేను. సో, ఇక్కడ నాకు ఇది నోడ్ పోర్ట్‌లో నాకు ఇష్యూ అనమాట ఇది. సో, అందుకనేసే మనం మెట్‌ఎల్‌బీ అని యూజ్ చేస్తాం. సో, మెట్‌ఎల్‌బీ అంటే ఏంటి? లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా చేస్తాము? అనే వాటిల గురించి నెక్స్ట్ వచ్చే వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోకి ఫ్రెండ్స్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.